పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం నుండి 51వ వచనము వరకు. యేసు వారితో, క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటించబడిననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానము మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందునంత వరకు నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారికి బెతానియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు కొనిపోబడెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ క్రీస్తు ప్రభు మోక్షారోహణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండగని క్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్యాన పట్టాభిషేకాన్ని పొందుకునే పండగ అని కూడా చెప్పవచ్చు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల పాటు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తిరిగి ఎక్కడ నుంచి వచ్చారో, ఏ మహిమ నుండి వచ్చారో ఆ మహిమలోనికి తిరిగి వెళుతున్నారు ప్రియులారా. వెళుతూ వెళుతూ ఈ దైవరాజ్య బాధ్యతని, తనకి సందేశానికి సాక్షులుగా ఉండే బాధ్యతని క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా అప్పచెపుతున్నారు పిల్లారా. ఇటలీ దేశములో రోమ్ నగరంలో వాటికన్ సిటీలో సిస్టైన్ చాపల్ అనేటువంటి ఒక చర్చి ఉంది. అది పాపు గారి యొక్క భవనాల మధ్యలో ఉంటుంది. పునీత పేతురు గారి యొక్క దేవాలయం ప్రక్కనే ఉంటుంది. అది ఒక సుందరమైనటువంటి భవనం. ఆ భవనం పైభాగంలో పిల్లారా విశ్వవిఖ్యాత చిత్రలేఖకుడైనటువంటి మైకల్ యాంజెలో, ద గ్రేట్ మైకల్ యాంజెలో గారు వేసినటువంటి బైబిలు ఆధారిత ఆ చిత్రాలు అనేటువంటివి చూపరులని మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత సుందరంగా ప్రియులారా ఈ సిస్టైన్ చాపల్లో ద గ్రేట్ మైకల్ యాంజెలో గారు గొప్ప గొప్ప చిత్రాలని ఆయన చిత్రించారు. దానిని చూసినటువంటి వారు ప్రియులారా ఆశ్చర్యంతో అలాగానే నిలబడిపోతారు. ఆయన ఇంకా చాలా గొప్ప కళాఖండాలని, గొప్ప గొప్ప స్వరూపాలని ఆయన తయారు చేశాడు. వాటిలో పేరుకి కొన్ని దావీదు మహారాజు యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక శిల్పం. మరొకటి ప్రియులారా మనందరికీ పరిచయమే వ్యాకుల మాత స్వరూపం. దానిని ఆయన శిల్పిగా చెక్కినటువంటిది ఏమిటి అంటే పాలరాతితో చెక్కినటువంటిది ద స్టాచ్యూ ఆఫ్ పియాత. ఎంతో గొప్ప శిల్పకారుడు, చిత్రకారుడు కూడా ప్రియులారా. అయితే ఆయన తన జీవితపు చివరి దశలో ఏం జరిగిందంటే ఆయన జీవితంలో ఒక కళాఖండాన్ని ప్రారంభించాడు. కానీ సడన్గా అతనికి ఆరోగ్యం బాగాలేక మరణానికి చేరువయ్యాడు. తన శిష్యులలో తనకి నమ్మకపాత్రమైన శిష్యుడిని దగ్గరగా పిలిచి, నా ప్రియమైన శిష్యుడా, ఇక నుండి నేను ఎక్కడైతే ఆపానో ఈ కళాఖండాన్ని అక్కడ నుండి నువ్వు దాన్ని ముగించాలి అని చెప్పాడు. ఆయన వెంటనే అన్నాడు, శిష్యుడు, గురువా నేనా? నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శిల్పకారుడివి, చిత్రకారుడివి. నీవు చేసినటువంటి ఆ యొక్క చిత్రాన్ని నేను కంటిన్యూ చేయటమా? నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు మైకల్ యాంజెలో గారు తనకి శిష్యుడితో ఒక మాట అన్నాడట, ప్రియమనడి శిష్యుడా, నేను వేసినటువంటి చిత్రాల నుంచి నువ్వు స్ఫూర్తి పొందొద్దు. నేను విడిచిపెట్టినటువంటి ఆ గొప్ప చిత్రాలను నువ్వు కంటిన్యూ చేయొద్దు. మరి నా నుండి నువ్వు నేర్చుకున్నది ఏమిటి? ఇంకా నేను కలంతకాలం నీతో ఉండను కదా. నువ్వు చేయగలవు, నా పేరు నిలబెట్టగలవు, కాబట్టి దాన్ని ముగించు అని చెప్పాడు. అప్పుడు శిష్యుడు ప్రియులారా గురువు గారి గౌరవార్థం, గురువు గారి యొక్క పేరు నిలబెట్టడం కొరకై ఎంతో కష్టపడి మైకల్ యాంజెలో గారు
చేసినటువంటి ఆ చిత్రాన్ని ఆయన పూర్తిగా గావించాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు కూడా ఒక రకంగా తన మోక్షారోహణ సమయంలో మనతో ఇదే చెబుతున్నారు. ఏమిటి అంటే, నేను తండ్రి వద్ద నుండి ఈ లోకానికి వచ్చాను, దైవరాజ్యాన్ని స్థాపించాను, నాకు శిష్యులుగా ఉండటానికి మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఇక నుండి ఈ దైవరాజ్యాన్ని మీ భుజస్కంధాల మీద ముందుకు నడిపించాలి, ఈ దైవరాజ్యాన్ని మీరు 10 మందికి అందించాలి, ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని మీరు ప్రచారం చేయాలి, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, ఈనాటి సువిశేషములో మొదటి పట్టణంలో రెండిటిలో కూడా యేసు ప్రభువు మోక్షారోహణమవుతూ శిష్యులతో అంటున్నారు, మీరు నాకు ఇక నుండి సాక్షులై ఉండాలి అని పలుకుతారు. ఉదాహరణకి లూకాసు వార్త, ఈనాడు చదువుకున్న సువిశేషం 24వ అధ్యాయం లూకాసు వార్త 48వ వచనంలో, వీనికి అన్నిటికీ మీరే సాక్షులై ఉండాలి. దేనికి సాక్షులుగా ఉండాలి? యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి, ఆయన దైవరాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన ప్రారంభించినటువంటి ఈ ప్రేమ సామ్రాజ్యానికి, ఆయన ఏ విధముగా ఉత్థానమయ్యాడు, వీటన్నిటికీ కూడా మనము సాక్షులుగా మారాలి. ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని మనం ముందుకు కొనసాగించాలి. ఈనాటి మొదటి పట్టణంలో కూడా యేసు ప్రభు తన శిష్యులతో ఇదే మాట అంటున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభువు మోక్షారోహణమవుతూ శిష్యులను తన దగ్గరే పిలుచుకొని పలికిన మాట ఏమంటున్నారంటే, పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా సీమలందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ఆలకించారా? యేసు ప్రభు శిష్యులతోటి, అంటే నీతో నాతో ఈ రోజున ప్రియులారా, తాను తండ్రి కుడిపార్శ్వానికి వెళుతూ ఉండగా పలికిన మాట ఏమిటి అంటే, ఇక నుండి నేను మీలో జీవించాలి, ఇక నుండి మీరు నాకు సాక్షులుగా ఉండాలి, ఇక నుండి మీరు నా ప్రేమ సామ్రాజ్యాన్ని 10 మందికి అందించాలి, నేను చేసిన ఈ మంచి కార్యాన్ని మీరు 10 మందికి అందించాలి. ఈనాటి వాక్యము ద్వారా, ఈనాటి పండగ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న మనకి వచ్చేది ఏంటంటే, ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 2వ వచనంలో, యేసు పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకున్న అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలనిచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించారు. ఎన్ని దినాలంటండి? ఉత్థానమైన తర్వాత యేసుప్రభు తన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు. ఎన్ని రోజులు? 40 దినాల పాటు. ఏం చేశారు? ఎందుకు ఉండాల్సి వచ్చింది 40 దినాల పాటు భూమి మీద? ఈ ప్రశ్న మనకి రావాలి. 3 ముఖ్యమైన కార్యాలు చేశారండి. మొదటిగా ఇప్పుడే మనం చదువుకున్నాం, తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు చేసుకున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి తనంతట తానుగా మరణించి ఉత్థానమైన దాఖలాలు లేవు యేసుప్రభు వచ్చే వరకు కూడా. కాబట్టి శిష్యులు కూడా దాన్ని నమ్మలేకపోయారు. ఆ విషయానికి వస్తే తోమాసు గారైతే యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలో 25వ వచనంలో మనం చదువుకుంటే, నేను ఆయన చేతులలోని చీరల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కన నా చేయి ఉంచి తప్ప నేను విశ్వసించనని చెప్పేశాడు. ఆయన ఉత్థానం కావటం ఏంటి? నేను నమ్మను అని చెప్పాడు పిల్లారా. ఇక ఒక అడుగు ముందుకు వెళితే మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత అక్కడున్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యాజకులు, సద్దూకయ్యులు అందరూ కూడా ఒకటైపోయి అసలు యేసు ప్రభు ఉత్థానమే కాలేదు, ఆయన దాని శిష్యులు తీసుకొని వెళ్ళారు అనే పుకారుని వాళ్ళు సృష్టించారు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 12వ వచనంలో, ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి మేము నిద్రించుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయారు, ఉత్థానం కాలేదు అని పుకారును సృష్టించారు. ఆ తర్వాత ఇది రాష్ట్ర పాలకుని చెవిన పడినా అతనిని మేము ఒప్పింతాము, మీరు ఏమాత్రం భయపడిన అవసరం లేదు. ప్రియులారా, అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకు 40 దినాల పాటు ఉత్థానమైన తర్వాత కూడా ఇంకా శిష్యులు కనబడుతున్నారంటే, ప్రియులారా, ఈ పుకార్లన్నింటినీ కూడా పట్టాపంచలు చేసి ఆయన నిజంగా సజీవుడిగా 3వ నాడు సమాధి నుండి లేచాడు,
ఇక సైతానుకు మన మీద అధికారం లేదు, పాపానికి మన మీద అధికారం లేదు, చావుకు మన మీద అధికారం లేదు అని నిరూపించటం కొరకై. ఇది 40 దినాల పాటు యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత కూడా ఎందుకు ఉన్నాడు అనేదానికి సమాధానం ప్రియులారా. రెండవది ఎందుకని ఉన్నారు అంటే అదే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువుపరచుకున్నాడు. రెండవది దేవుని రాజ్యముని గురించి వారికి బోధించను. మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు, ఇప్పుడు దేవుని రాజ్యం గురించి బోధించడం ఏంటి? మళ్ళీ ఆయన ఆల్రెడీ 3.5 సంవత్సరాల పాటు శిష్యులకు బోధించాడు కదా, ఇప్పుడు మళ్ళా ఎందుకు బోధించటం అంటే ప్రియులారా, ఆయన ఉత్థానం కాకముందు శిష్యులకు ఇవన్నీ ఎక్కల, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఒక విషయం వస్తే మనం లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఎమ్మావు గ్రామంలో శిష్యులు బయలుదేరి వెళుతున్నారు. 24వ అధ్యాయంలో ఎమ్మావు గ్రామంలో వెళుతున్నారు. యేసు ప్రభువు తాను యెరూషలేముకి వెళ్ళాలి, మరణించాలి, 3వ నాడు సజీవంగా లేవాలి అని పలుమార్లు తాను జీవిస్తూ ఉండగా చెప్పారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మరణించి ఉత్థానమైన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నమ్మట్లా. యేసు ప్రభు దైవరాజ్యాన్ని గురించి చెప్పారు, కానీ వాళ్ళు విశ్వసించలా. కాబట్టి ఉత్థానమైన తర్వాత మరలా శిష్యులు ఎమ్మావు మార్గానికి వెళుతుంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మరలా వారికి ఆయన బోధించటం మొదలుపెట్టారు. దైవరాజ్యాన్ని గురించి, తన మరణాన్ని గురించి, తన ఉత్థానాన్ని గురించి మరలా బోధించారు. అప్పుడు ప్రియులారా, యేసు ప్రభు వారితో వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు వారికి కనువిప్పు కలిగెను రాయబడి ఉంటుంది. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుంటుండగా, యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి తుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగెను. అప్పుడు వారికి అర్థమైందండి. ఆ తరువాత వాళ్ళు ఏమంటారంటే ప్రియులారా, 32వ వచనములో అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గ మధ్యములో మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనములు మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? వినండి జాగ్రత్తగా. అప్పుడు వాళ్ళకి అవుతుంది దేవుని రాజ్యం గురించి. రెండవది, మొదటిది ఆయన సజీవుడును నిరూపించుకోవడం 40 దినాల పాటు శిష్యుల దగ్గర ఉన్నాడు, వాళ్ళకి కనబడ్డారు. రెండవది దైవ రాజ్య మర్మాలను మరలా వారికి తెలియజేయటం కోసం పిల్లరా. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఈనాడు పండగలో జరిగేటువంటి కార్యం ఏమిటి అంటే ప్రియులారా, యేసు ప్రభు శిష్యులతో మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని పలికిన మాట. దీని గురించి మనం ప్రారంభంలోనే తెలుసుకున్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో ఏమంటున్నారు? మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత యెరూషలేము, యూదియా, సమరియా సీమలందంతటా అక్కడ నుండి భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనంలో మీరు వీటన్నిటికీ సాక్షులై ఉండాలి. ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడండి ఆయన మోక్షారోహణం అవుతూ ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవ అంశం. ఇక 4వది ప్రియులారా, ఈనాటి సువిశేషములో, ఈనాటి పండగలో యేసుప్రభు మనకిచ్చేటువంటి అతి గొప్ప ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే నేను మరలా తిరిగి వస్తాను రెండవ రాకడలో. నేను మరలా రెండవ రాకడలో తిరిగి వస్తాను మరలా మీ వద్దకు అని చెప్తున్నాడండి. వాక్యాన్ని చదువుకుంటే జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనంలో గలిలయలారా మీరు ఎందుకు ఇంకా ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? వినండి ఈ మాట. మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా తిరిగి వచ్చును. ఆయన రెండవ రాకడ ఉండబోతుంది. ఆయన మరలా వస్తాడు. ఇది 4వ అతి ముఖ్యమైన అంశం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక ఇప్పుడు మనం ముగింపుగా సంతోషంగా మనం ధ్యానం చేయాల్సింది ఏమిటి అంటే యేసయ్య మహిమను గురించి. యేసయ్య మహిమను గురించి. ఈరోజు పండగ యేసుప్రభు మహిమ పండగ ప్రియులారా. ఏమిటి ఈ పండగ అంటే యేసుప్రభు మోక్షారోహణమై తండ్రి కుడి పార్శ్వాన సింహాసనాసీనుడు అవుతున్నాడు, తన మహిమను పొందుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులగుదురు.
ఇది ఆయన పొందుకున్న మహిమ. ఎక్కడంటండి? అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. దేవుడు యేసు ప్రభువుని మహిమ, కీర్తి, ప్రాభవాలతో ఆయన నింపాడు. దేవుడు ప్రియులకు దేవుని ఆయనే అధికారి ఇంకా ముల్లోకాలకి కూడా. అదేవిధంగా అపోస్తల కార్యాలు 2:33 పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చేసినటువంటి ప్రసంగంలో ప్రియులారా క్రీస్తు యొక్క మహిమను గురించి మాట్లాడతారు. అపోస్తల కార్యాలు 2:33 ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన దేవుని కుడి ప్రక్కన చేర్చబడి తన తండ్రి వాగ్దానం ప్రకారం పవిత్రాత్మను పొంది మీరు ఇప్పుడు చూచుచూ విరుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎక్కడ చేర్చబడ్డాడంటండి? తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రియులారా ఈనాడు మనందరం సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే మన కొరకై మన పక్షాన వాదించువాడు, మన కనికరాన్ని చూపించువాడు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. మనం భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 1:3 మరొకసారి ఇక్కడ కూడా ప్రియులారా దేవుని యొక్క మహిమను గురించి మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 1:3 ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమైన ప్రతిరూపముగాను ఉన్నాడు. దేవుని మహిమ యొక్క తేజస్సులో ఆయన పాలు పంచుకుంటున్నాడు. ఈనాడు మోక్షారోహణమైన తరువాత పిల్లరా చివరిగా అపోస్తుల కార్యాలు 7:56 పిల్లరా స్టెఫాను గారు క్రీస్తు యొక్క మహిమను చూస్తున్నారు. ఉత్థానమైన మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నటువంటి ఆ యేసయ్య యొక్క మహిమను ఆయన చూస్తూ ఏమంటున్నాడు చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటాడంటే, అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. యేసయ్య ఎక్కడున్నాడండి? దేవుని కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రియులారా ఈ పండగ మనకిచ్చే ఆదరణ ఏమిటి అంటే, మన ప్రభువు, మన దేవుడు, మన కాపరి తండ్రి దగ్గర ఉన్నాడు. మన కొరకై వ్యాజ్యమాడేటువంటి వాడు, మన కొరకై తండ్రిని అడిగేటువంటి వాడు, మన బాధలు చూసినటువంటి వాడు, మన కొరకై ఆ తండ్రిని వేడుకునేటువంటి వాడు, మన పాపాలు క్షమించేవాడు తండ్రి కుడి ప్రక్కన సింహాసనం మీద ఉన్నాడు. మనకి తెలిసిన మన గురించి ఒక మాట చెప్పగలిగిన వాళ్ళు చీఫ్ మినిస్టర్ దగ్గరో ప్రైమ్ మినిస్టర్ దగ్గరో ఉంటే మనకెంత ధైర్యం అండి. నాకెవరు తెలుసా? చీఫ్ మినిస్టర్ పక్కనే ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ పక్కనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఎరిగినటువంటి వాడు నీ ప్రియమైన దేవుడు ఇదిగో చీఫ్ మినిస్టర్ పక్కన, ప్రైమ్ మినిస్టర్ పక్కన కదండి. ఈ రోజున సింహాసనాసీనుడై ఉన్నాడు. తండ్రితో సమానుడుగా, పరిశుద్ధాత్మతో సమానుడుగా, త్రిత్వములో ఒకడుగా, సర్వలోకాలకు అధికారిగా ఆయన ఈ రోజున పట్టాభిషేకాన్ని పొందుకుంటున్నాడు. ప్రియులారా మనకిక భయమేలా? అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తు నా పక్షాన ఉండగా నన్ను ఎదురించువాడెవడు? ఆయనే రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్లకు దేవుడు, సకలానికి అధికారి. ఆయనకి స్తోత్రాలు. ఆ దేవుని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ మోక్షారోహణమైనటువంటి తండ్రి కుడి ప్రక్కన సకల లోకాలకు అధికారిగా ఉన్నటువంటి ఆ యేసయ్యను ప్రార్థన చేసుకుందాం తలలో వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, మీ మోక్షారోహణాన్ని బట్టి, నీ మహిమను బట్టి, సకల లోకాలకు రారాజువు నీవే తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఇదిగో ఈ వాక్య పరిచయంలో పాల్గొన్న బిడ్డలలో ఎవరైతే నిరుత్సాహములో, వేదనలో, బాధలలో ఉన్నారో వారందరికీ మీరు చెప్పండి ప్రభువా, నా బిడ్డ, నా కుమారుడా, సకలాధికారం నా చేతుల్లో ఉంది, నువ్వు భయపడ మాకు, నేనున్నా నీకో అనే ధైర్యాన్ని ప్రభు నీ బిడ్డలకు ఇవ్వండి. వివిధ రకాలైనటువంటి అధైర్యాలతో ఉన్నాం ప్రభువా, వివిధ రకాలైనటువంటి స్ట్రెస్తో, ఒత్తిడితో, మానసికమైనటువంటి వేదనతో ఉన్నామయ్యా. అవును ప్రభువా, నీవు మాకుండగా మాకు భయమేలా? ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి, అనారోగ్యాలతో, భయాలతో, ఇతరుల వలన కలిగే భయాలతో, మోసగాళ్ల వలన కలిగే భయాలతో, కుటుంబంలో శాంతి సమాధానం లేక ఎన్నో భయాలతో బ్రతుకుతున్నటువంటి మాకు ప్రభువా, నీ బిడ్డలకి నాయన ఈరోజు మీరు చెప్పండి, బిడ్డా నువ్వు భయపడకో, నేనున్నాను కదా నీకు తోడుగా, ధైర్యాన్ని ఇవ్వు నా తండ్రి.
ధైర్యాన్ని నూరిపోయి యేసు రాజా, ఇదిగో ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. నీ తండ్రి కుడి ప్రక్కన ఉన్న మహిమతో మమ్మల్ని నింపండి నాయన, నీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన. మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న పాపాలు, మానవ బలహీనతలు అంటే ప్రభువా నీ శక్తితో నింపి వాటిని తీసివేయండి ప్రభువా. పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తానని పలికావు, పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నావు నాయన. ఆ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన, నీ శక్తితో మమ్మల్ని బలపరచండి నాయన. నీ ఆత్మవరాలతో మమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.